రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన రిపోర్ట్ను రేపు కేబినెట్ సబ్ కమిటీకి అందించనుంది ప్లానింగ్ డిపార్ట్మెంట్. రేపు మంత్రి ఉత్తమ్ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ కానుంది. కులగణన రిపోర్టుపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఈ నెల 5న కేబినెట్ భేటీలో కులగణన రిపోర్టుపై చర్చించి ఆమోదించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ స్పెషల్ సెషన్ పెట్టి కులగణనపై డిస్కషన్ చేసి ఆమోదించనున్నారు. ఇక ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన రిపోర్టును రేపు కేబినెట్ సబ్ కమిటీకి అందించనుంది ప్లానింగ్ డిపార్ట్మెంట్. రేపు మంత్రి ఉత్తమ్ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ కానుంది. కులగణన రిపోర్టుపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఈ నెల 5న కేబినెట్ భేటీలో కులగణన రిపోర్టుపై చర్చించి ఆమోదించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ స్పెషల్ సెషన్ పెట్టి కులగణనపై డిస్కషన్ చేసి ఆమోదించనున్నారు. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, కులగణన రిపోర్ట్, కేబినెట్ భేటీ, అసెంబ్లీ స్పెషల్ సెషన్ పై అప్డేట్స్ ఏంటి? సూర్య, రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ కులగణన రిపోర్టుని సచివాలయంలోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ అందజేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణనను అనుకున్న సమయంలో పూర్తి చేసి రేపు కేబినెట్ సబ్ కమిటీకి కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేపు మధ్యాహ్నం ప్లానింగ్ డిపార్ట్మెంట్ అందజేయనుంది. ఈ ప్లానింగ్ సబ్ కమిటీలో చైర్మన్ గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ గా మంత్రి దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, మల్లు రవి సబ్ కమిటీలో ఉన్నారు. ఇక ఈ కమిటీకి కేబినెట్ కాపీ అందజేసిన తర్వాత ఈ నెల 5వ తేదీన ఉదయం కేబినెట్ ఈ నివేదికను ఆమోదించనుంది. ఆ తర్వాత సాయంత్రం ప్రత్యేక సెషన్, అసెంబ్లీ సెషన్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఈ నివేదికలో ప్రత్యేక చర్చ నిర్వహించి ఈ నివేదికను ఆమోదించనుంది. అనంతరం ఇది రాష్ట్రంలో బీసీ కులగణన అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 9న ఈ సబ్ కమిటీ నిర్వహించింది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పర్యటించి కులగణన అనుకున్న సమయానికి పూర్తి చేసింది. ఈ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కేబినెట్ తీర్మానము, ఆ తర్వాత ఈ నెల 5వ తేదీన కేబినెట్ తీర్మానం తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సెషన్ లో చర్చ జరిపి బీసీ కులగణన ఏ విధంగా జరిగింది, ఏ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది, ఎంత బీసీ కులగణన ఉందనే అంశాలపై కులాల లెక్క ఈ నెల 5న అసెంబ్లీ వేదికగా అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఆమోదించింది. ఇదే రిపోర్టును కేంద్రానికి పంపించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన విషయంలో మొదటి నుంచి కూడా అనేక అనుమానాలు విపక్షాలు ఎలదీసిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణనను చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేస్తూ అక్టోబర్ 9న సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రివర్గంలో సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సూచనల మేరకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కులగణనను పూర్తి చేసింది. ఈ రిపోర్టును రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తుంది. దీని ద్వారా ఇక రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్టుగా బీసీ కులగణన పూర్తి చేసి ఇదే రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి అందించే అవకాశం ఉందని చెప్పొచ్చు. సూర్య, థ్యాంక్ యూ సత్యం. హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పులు కలకలం సృష్టించాయి. పోలీసులపైకి ఓ దొంగ కాల్పులు జరిపాడు. ఓ కేసుకు సంబంధించిన దొంగ గచ్చిబౌలి ఫ్రీజం పబ్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అతన్ని పట్టుకునేందుకు పబ్కు వెళ్లారు.
పోలీసులను చూడగానే కాల్పులు జరిపాడు దొంగ. ఘటనలో సీసీఎస్ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. వెంటనే కానిస్టేబుల్ను హాస్పిటల్కు తరలించారు. కాల్పుల్లో బౌన్సర్కు కూడా గాయమైనట్టు తెలుస్తోంది. దొంగను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పులు కలకలం సృష్టించాయి. పోలీసులపైకి ఓ దొంగ కాల్పులు జరిపాడు. ఓ కేసుకు సంబంధించిన దొంగ గచ్చిబౌలి ఫ్రీజం పబ్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అతన్ని పట్టుకునేందుకు పబ్కు వెళ్లారు. పోలీసులను చూడగానే కాల్పులు జరిపాడు దొంగ. ఘటనలో సీసీఎస్ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. వెంటనే కానిస్టేబుల్ను హాస్పిటల్కు తరలించారు. కాల్పుల్లో బౌన్సర్కు కూడా గాయమైనట్టు తెలుస్తోంది. దొంగను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. फर्स्ट एड मंगाओ ना, उनको लगा दो। फर्स्ट एड मंगाओ, पहले पानी दो, फर्स्ट एड मंगाओ। नीचे सुना दो, नीचे सुना, नहीं छोड़ना, नहीं छोड़ना। దానికి మన సిసిఎస్ టీం ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది ప్రిజం పబ్ దగ్గర. అలాగే అతన్ని గుర్తించి ఇమీడియట్ అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడం క్రమంలో అతను ఇమీడియట్ అతని దగ్గర ఉన్న ఫైర్ ఆర్మ్తో మన టీం మీదే కాల్చింది చంపాలని. అక్కడ మన వెంకటరెడ్డి అని హెడ్ కానిస్టేబుల్కి గాయాలు తగిలి ఇమీడియట్ అతనికి షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్లో. అతని లెఫ్ట్ ఫుట్కి ఈ ఒకటి పెల్లెట్ తగిలి ఇంజురీ అయింది. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ, ఈజ్ టేకింగ్ ట్రీట్మెంట్. అలాగే ఈ బొత్తుల ప్రభాకర్ అని ఎవరున్నా అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. అతని మీదే దాదాపు 80 నుంచి 70 వరకు కేసెస్లు ఉన్నాయి మన తెలంగాణ అండ్ ఆంధ్ర రెండు రాష్ట్రంలో. ఇతను HB/night అలాగే ఈ రాబరీ కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఇప్పటి వరకు వినట్లేదా? రాబరీ మరియు ఈ HB/night ఈ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇతను చిత్తూరు జిల్లాకి చెందినవాడు. ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ప్రదేశంలో సైబరాబాద్, రాచకొండ చుట్టూ ఈ 3 కమిషనరేట్లో దాదాపు 16 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. సో అతను అదుపులోకి తీసుకున్నాక అతని దగ్గర 2 వెపన్స్ అండ్ 23 రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 2 రౌండ్స్ మన మీదే అంటే పోలీస్ టీం మీదే కాల్చాడు. సో ముగ్గురు వెంకటరెడ్డి అలాగే ఇంకిద్దరు గ్రేట్ వ్యాలియంట్ యాక్ట్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. మాదాపూర్ జోన్లో లేదు కానీ నార్సింగి, రాజేంద్ర నగర్ అతని కేసెస్లో ఉన్నాయి. రెండు ఒకటి తగిలింది. ఇతను 2023 నుంచి నవంబర్ 2023 నుంచి ఇతను ఎక్స్పాండ్ ఉన్నాడు. 2 కంట్రీ మేడ్ వెపన్స్ అలాంగ్ విత్ 23 rounds. 2 rounds he has used on against us. Unlicensed, country made. లేదు, వాళ్ళ సెక్యూరిటీ అంత దూరం వరకు వెళ్ళలేదు. ఆ ఎన్ రూట్లోనే అతను అక్కడ ఉన్నాడు. పబ్బులోకి అనుమతించేటప్పుడు లోపలికి అక్కడ సెక్యూరిటీ ఏం చెక్ చేస్తారు? పబ్బు లోపల వెళ్ళలేదు, అతను బయట ఉన్నాడు. సో బయట అక్కడ మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చాగానే అతను ఇంకా లోపల వెళ్ళకుండా బయటనే ఉన్నాడు. మా వాళ్ళు అక్కడి వరకు వెళ్ళి అక్కడ పడుకోవడం జరిగింది. పోలీస్ అని చెప్పారు. పోలీస్ అని చెప్పగానే అతనికి తెలిసిపోయింది పోలీస్ అని. ఇమీడియట్ అతని దగ్గర ఉన్న వెపన్స్తో చంపడానికి ట్రై చేశాడు. లేదు, అతని దగ్గర వెపన్స్ ఇంతవరకు మా ఇన్వెస్టిగేషన్స్లో అతని దగ్గర ఉన్నదని తెలియదు.
బట్ మనం బేసిక్గా అతని దగ్గర లేదనుకుని అంతవరకు వెళ్ళాము. తర్వాత తెలిసింది. బై దెన్ మా టీం కూడా అక్కడ రీచ్ అయింది. అతను లెఫ్ట్ ఫుట్కి ఇంజురీ అయింది, ఒక ఫ్రాక్చర్ కూడా అయింది, బట్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. లోపల దిగి బయటకు వచ్చేసి. ఎన్ని కేసులు ఉంటాయి సార్ ఇప్పటికి? దాదాపు 75 to 80 ఉన్నాయి ఈ రెండు రాష్ట్రాలు కలిపి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు తెలిసింది, ఇంకా వెతుకుతున్నాము. సో మన చుట్టూ ప్రదేశంలో 16 వరకు కన్ఫర్మ్డ్ దొరికింది. జైలుకి వెళ్ళాడు, ఇంతకుముందు జైలుకి వెళ్ళాడు, అక్కడి నుంచి బయటకు వచ్చి. నేటివ్ బిలాంగ్స్ టు చిత్తూరు, ఇరకపల్లి విలేజ్, చిత్తూరు. ఒకటే సింగిల్ అఫెండర్. ఇరకపల్లి ఒకటే దాని సింగిల్ అఫెండర్. ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఇంకా ఫర్దర్ వచ్చినాక మేము మీకు చెప్తాం, తెలియదు. ఓకే. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై హైదరాబాద్లో ఎఫ్టీసీసీఐ, సిఐఐ ఆర్థిక నిపుణులు విశ్లేషణ చేశారు. పరిశ్రమలు, రైతులు, మహిళలు, యువతను ఆకట్టుకునే విధంగా బడ్జెట్ రూపొందించారన్నారు. ట్యాక్స్ స్లాబ్లను మార్చడంతో ప్రైవేటు ఉద్యోగస్తులకు బెనిఫిట్ ఉంటుందన్నారు ఎకనామిక్ ఎక్స్పర్ట్స్. కేంద్ర బడ్జెట్ అన్ని సెక్టార్లను టచ్ చేసిందన్నారు ఆర్థిక నిపుణులు. గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందని ప్రశంసించారు. 12 లక్షల రూపాయల వరకు ఇచ్చిన ట్యాక్స్ రిలీఫ్తో నగదు వినియోగం పెరుగుతుందన్నారు ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు సురేష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ రవికుమార్, సభ్యులు శ్రీనివాస్. బడ్జెట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ MSME and keeping Viksit Bharat in tune. If Viksit Bharat 2047 has to be successful, I think MSME has to be the backbone, because medium sector and the small sector companies should grow. It's not just few large companies to grow. Keeping this in mind, I think this budget is very useful, because especially when it comes to certain minerals which are not available in the country, and for MSMEs to import that, as our president was telling. Generally, మన ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే 3 ఇండస్ట్రియల్ సెక్టర్స్ హై లేబర్ ఇంటెన్సివ్. ఒకటేమో టెక్స్టైల్స్, రెండేమో లెదర్, మూడేమో ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ అవన్నీ, ఫిష్ అవనండి. ఈ 3 సెక్టర్కి చాలా కస్టమ్స్ డ్యూటీ రేషనలైజేషన్ అవనండి, లేకపోతే ఫండ్స్ క్రియేట్ చేయడం అండి. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని మన అభిప్రాయం. కేంద్ర బడ్జెట్ జనరంజకంగా ఉందన్నారు ఆర్థిక నిపుణులు సుధీర్ కుమార్. వ్యాపారాలను ఎంకరేజ్ చేసేలా బడ్జెట్ ఉందని చెప్పారు. పరిశ్రమలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. వేతన జీవులకు ఊహించిన దానికంటే ఎక్కువ మినహాయింపు లభించిందన్నారు ఆర్థిక నిపుణులు. ఈసారి బడ్జెట్ ఇస్ అ బ్యాలెన్స్ బడ్జెట్ అని చెప్పొచ్చు. ఇంప్రెస్డ్ విత్ దిస్ బడ్జెట్, ఎందుకంటే ఈ బడ్జెట్ లో ఏది ఫ్రీబీస్ లేదు, ఎక్కడ ఫ్రీబీస్ మాట్లాడలే, ఎక్సెప్ట్ ఫర్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఫర్ స్టార్ట్అప్స్. అది తప్పితే ఎక్కడ ఫ్రీబీస్ అన్నది ఎక్కడ మాట్లాడలేదు. సో ఇట్ ఈస్ అ ప్రోగ్రెసివ్ బడ్జెట్ అండ్ లుకింగ్ అట్ ఇన్వెస్ట్మెంట్. ఈ బడ్జెట్ లో రైట్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఉండొచ్చు, హెల్త్ సపోర్ట్ ఉండొచ్చు, లేదా మన ఏఐ ఉండొచ్చు, ఇంక్రీజింగ్ ది మెడికల్ కాలేజ్ సీట్స్ ఉండొచ్చు, ఐఐటి ఎన్హాన్స్మెంట్ ఉండొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్. అన్ని ముందు చూపుతో చేసిన బడ్జెట్ ఇది. ఫైనాన్స్ మినిస్టర్ హ్యాస్ టేకెన్ మెనీ స్టెప్స్ which are appreciable, and it's a very good budget, pro people, pro citizens of this country, pro industry friendly budget, and they have given many things to MSME sector, and credit accessibility is also been extended. 1 కోటి మంది గిగ్ వర్కర్స్ కు హెల్త్ కార్డులు ఇవ్వడం మంచి పరిణామమన్నారు సిఐఐ ఆర్థిక నిపుణులు. యువతకు, రైతులకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారని, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యువతకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. The fundamental focus is to increase our GDP, to ensure that we as a country are growing at a good rate. So how has she done this? First by looking at middle class salaried personnel who have taxation up to 12 lakhs, to look at reduction of tax rates and tax slabs. That's first. Second is to increase the spending on infrastructure, that is across all the states and many parts of the country. ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్లో ఉంటే ఈవెన్ ద పీపుల్, ప్రజలందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది చాలా మంచి ఇనిషియేటివ్ అని నేను భావిస్తున్నాను. తర్వాత మెడికల్ ఎడ్యుకేషన్ నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచడం కూడా మంచి ఇనిషియేటివ్. ఎందుకంటే మనకు మోర్ డాక్టర్స్ ఆర్ నీడెడ్, అండ్ డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్
హాస్పిటల్స్, ఇది కూడా మంచి ఇనిషియేటివ్. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ 5 లక్షల రూపాయల పరిమితి చేయడం రైతులకు ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే ఇది ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీ బడ్జెట్ అనుకున్నామని, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ బడ్జెట్ అనిపించలేదని చెప్పారు. న్యూక్లియర్ యాక్ట్ చేస్తామని చెప్పారని, కానీ ఈ వేస్టేజ్ ఏం చేస్తారో చెప్పలేదన్నారు ఆర్థిక నిపుణులు. ఒక కామన్ మ్యాన్ కి ఫ్రెండ్లీ బడ్జెట్ అని అనుకుంటున్నాం మేము. ఇది అయితే ఇండస్ట్రీకి కూడా ఫ్రెండ్లీ బడ్జెటే అనుకుంటున్నాం. కానీ ఈ క్లైమేట్ చేంజ్ మీద ప్యారిస్ అగ్రిమెంట్లో 2070 కల్లా నెట్ జీరో కంట్రీ అవుతామని చెప్పి అన్నాము. ఆ డైరెక్షన్స్లో బడ్జెట్ షుడ్ హ్యావ్ మూవ్డ్. సో వీ ఫీల్ లిటిల్ డిసప్పాయింటెడ్ ఆన్ దట్ ఫ్రంట్. ఆ డైరెక్షన్లో పెద్ద మూవ్ అవ్వట్లేదు. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ BCD మన సెల్స్ LED LCD టీవీస్లో ఇంతకుముందు 2.5% ఉన్నది, ఇప్పుడు నిల్ చేశారు. అదొక కీ పాయింట్. అండ్ ఈ స్టార్టప్ ఈకోసిస్టంలో ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని ఇంతకుముందు 91,000 crores ఉండేది, దానికి అడిషనల్గా 10,000 crore యాడ్ చేశారు. ఈ యొక్క స్టార్టప్ అంకుర పరిశ్రమలకి ఇది చాలా ఊతమిస్తుంది. కేంద్ర బడ్జెట్ కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ బడ్జెట్లా ఉందన్నారు CII మాజీ చైర్మన్ సి శేఖర్ రెడ్డి. బడ్జెట్ చాలా బాగుందని అభిప్రాయపడ్డారు. యువతకు, రైతులకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యువతకి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మధ్యతరగతి ఉద్యోగులకు లాభదాయకంగా ట్యాక్స్ స్లాబ్లు మార్చడం సంతోషకరమన్నారు CII మాజీ చైర్మన్ సి శేఖర్ రెడ్డి. అందరికీ మనం కంగ్రాచులేట్ చేయాల్సింది మిడిల్ క్లాస్ పీపుల్. ఏదంటే ఎవరికైతే 12 lakhs వరకు ఇన్కమ్ ఉందో వాళ్ళకు నో ట్యాక్స్ అని అంటున్నారు. ఈవెన్ శాలరీడ్ పీపుల్ అయితే అప్ టు 12.5 lakhs వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరమే అన్నారు. సో రియల్ ఎస్టేట్ పరంగా ఇల్లు లేని వాళ్ళు ఆరు సెకండ్ ఇల్లు కొనుక్కోవాలని వాళ్ళకి ఏంటంటే ఈ ఏదైతే బెనిఫిట్ అయితే వస్తుందో, ట్యాక్స్ రూపంలో బెనిఫిట్ పొందుతున్నారో, కట్టకుండా మిగిలిపోయేది ఉంది కదా, అది వాళ్ళకి సర్ప్లస్. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీహార్ సెంటర్గా నిధులు కేటాయించిందన్నారు అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జానయ్య. ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 12 లక్షల రూపాయల ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారన్నారు. తెలంగాణకి ఏమీ ఇవ్వలేదు, కానీ ఏపీ పోలవరానికి 32,000 కోట్లు కేటాయించారన్నారు. మధ్యతరగతి వారికి సేవింగ్స్ ను ఎంకరేజ్ చేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు వైస్ ఛాన్సలర్ జానయ్య. ఆంధ్రప్రదేశ్కు ఏదో 32,000 కోట్లు పోలవరానికి సమకూర్చమంటే లోన్ ఇస్తామని చెప్పారు. బహుశా అది కమిట్మెంట్, నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి. బట్ తెలంగాణకైతే ఎలాంటి ఒక ప్రొవిజన్ లేదు. తెలంగాణ పదమే లేదు మొత్తం బడ్జెట్లో. అందరం IIM వస్తుంది అనుకున్నాం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఎందుకంటే 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా చెప్పారు ఇస్తామని, ఇంతవరకు ఇవ్వలేదు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా ఉందన్నారు ఆర్థిక నిపుణులు. ఉద్యోగస్తులకు, రైతులకు, పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలను టచ్ చేసిందన్నారు ఆర్థిక నిపుణులు ఇర్షద్ అహ్మద్. ఇన్కమ్ ట్యాక్స్ మీద నిర్ణయం ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇస్తుందని చెప్పారు. మధ్యతరగతి వారికి బడ్జెట్లో ఊరట లభించిందని తెలిపారు. అయితే తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందంటున్న ఇర్షద్ అహ్మద్తో కల్పన ఫేస్ టు ఫేస్. మూడోసారి మోదీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మొదటిగా ఇంట్రడ్యూస్ చేసిన బడ్జెట్ అనే చెప్పుకోవచ్చు. మెయిన్ గా చెప్పాలంటే కూడా ఈ బడ్జెట్ మీదనే ప్రతి ఒక్కరి ఫోకస్ కూడా ఉంటుంది. బడ్జెట్ వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు ఫోకస్ చేస్తూ ఉంటారు. వేటి మీద ధరలు తగ్గాయి, వేటి మీద ధరలు పెరిగాయి అనేసి అయితే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తి అయితే ఫోకస్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తెలుసుకుందాం. ఈసారి అయితే ఒక చారిత్రక నిర్ణయం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కూడా దాదాపు 12 lakhs వరకు కూడా మనకు ఫ్రీ చేశారు. సో దాని గురించి కూడా మాట్లాడదాం. హాయ్ సార్. సో ప్రతిసారి బడ్జెట్ అనగానే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తి కూడా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఈసారి బడ్జెట్ కి సంబంధించి ఫోకస్ కావచ్చు, హైలైట్స్ కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి? అంటే మీరు చెప్పినట్టు వాస్తవంగా సాలరీడ్ క్లాస్ నుంచి దేర్ హ్యాస్ బీన్ ఏ లాంగ్ స్టాండింగ్ డిమాండ్. వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ లో చాలా భారం ఉన్నది. వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళ మీద భారం లేదు. వ్యాపారస్తులు తక్కువ ట్యాక్స్ పే చేస్తున్నారు, సాలరీడ్ క్లాస్ ఎక్కువ ట్యాక్స్ పే చేస్తున్నారు. అయితే వాళ్లకు క్లియర్గా మెసేజ్ ఉన్నది ఈ బడ్జెట్లో. పర్టికులర్లీ మిడిల్ క్లాస్ పర్సన్స్ అప్ టు 12 lakhs ఎగ్జంప్షన్ ఇచ్చేశారు. పర్ మంత్ 1 lakh ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటే మామూలు విషయం కాదు. ఇది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేని, ఊహించలేని మెజర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ పర్పస్ ఏంటంటే మిడిల్ క్లాస్లో కన్జంప్షన్ పెరగాలి అండ్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్ అండ్ సేవింగ్స్ పెరగాలని ఆలోచన. ఆ ఆలోచనతో ఈ 1 lakh rupees పర్ మంత్ వరకు 12 lakhs rupees పర్ యానం వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత వేరే విషయాల్లో వస్తే మీరు ఏదైతే కాస్ట్ ఇంక్రీజ్, ప్రోడక్ట్ చీప్ అవ్వడం, ప్రోడక్ట్ ఎక్స్పెన్సివ్ అవ్వడం చెప్పారో, పర్టికులర్లీ ఇన్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ విచ్ ఆర్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్, ఆ డ్రగ్స్లో గొప్ప ఎగ్జంప్షన్స్ వచ్చినాయి. అందువల్ల మేము చూడాల్సింది ఏమున్నదంటే క్యాన్సర్ కాస్ట్ మరి తగ్గుతుందా, హాస్పిటల్స్ ఏదైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నారో మరి
ఈ ఎగ్జామ్షన్స్ ఏదైతే ఇచ్చారో, కన్సెషన్స్ ఏదైతే ఇచ్చారో వాళ్ళు వాళ్ళ ప్రైసింగ్ స్ట్రక్చర్లో ఇంప్లిమెంట్ చేస్తారా, మరి గవర్నమెంట్ దీనిపైన దృష్టి పెడుతుందా అది చూడాల్సి ఉన్నది. తర్వాత హౌస్ హోల్డ్ ఫ్లాట్ ప్యానెల్ టెలివిజన్ మీద 10 to 20% డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ పెరిగింది. అయితే ఫ్లాట్ ప్యానెల్ టెలివిజన్స్, ఫ్లాట్ ప్యానెల్ స్క్రీన్స్ అక్కడ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉన్నది. ఓవరాల్ ఇండస్ట్రీ సెక్టర్లో చూసుకుంటే ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ మీద కొద్దిగా స్ట్రెస్ ఇవ్వడం జరిగింది ఈ బడ్జెట్లో. పర్టికులర్లీ క్రిటికల్ మినరల్స్ ఏదైతే కావాల్సి ఉంటుందో ఈ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్లో, ఆ మినరల్స్ మన దేశంలో లేవు, అది మనం ఇంపోర్ట్ చేస్తున్నాము. అది దానిపైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మొత్తం ఎగ్జెంప్ట్ చేశారు. ఆ ఎగ్జెంప్ట్ చేయడం వల్ల మనకు డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆ ప్రోడక్ట్స్ చీప్లో ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సెటప్ చేసుకొని ఆ డొమెస్టిక్ సప్లైస్ చేస్తారని అవకాశం ఉంది. తెలుగు స్టేట్స్కి సంబంధించి కూడా ఎక్కడ కూడా పెద్దగా ప్రస్తావన అనేది మనకు కనిపించలేదు. లాస్ట్ బడ్జెట్లో కూడా మనం చూసుకున్నట్టయితే తెలంగాణకు సంబంధించి పెద్దగా ప్రస్తావించలేదు. ఏపీకి సంబంధించి ఆ టైంలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కాస్త ఫోకస్ అనేది కనిపించింది. మరి ఈసారి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎలా ఉంది? అవును, మీరు చెప్పినట్టు నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేశాము ఆంధ్ర కన్సెషన్స్ ఎక్స్టెండ్ చేస్తారని, కానీ ఈ బడ్జెట్లో ఆంధ్ర గురించి స్పెషల్గా ఫోకస్ లేనట్టు అనిపిస్తుంది. తర్వాత తెలుగు స్టేట్స్కి స్పెసిఫిక్గా ఫోకస్ లేదు. తర్వాత సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఏ స్టేట్ కూడా పర్టికులర్ ఫోకస్ లేదు. కాకపోతే న్యూ ఏజ్ సిటీస్ అని ఒక కొత్త, ఇంతకుముందు స్మార్ట్ సిటీస్ ఉండే, ఇప్పుడు న్యూ ఏజ్ సిటీస్ అని ఒక కొత్త టర్మ్ కాయినింగ్ చేయడం జరిగింది. ఆ న్యూ ఏజ్ సిటీస్ని ఐడెంటిఫై చేసి దానిపైన ఫండ్స్ మొబిలైజ్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే లాంగ్ పెండింగ్ డిమాండ్ మన తెలంగాణ స్టేట్ నుంచి సీఎం గారిది RRR మీద, తర్వాత మెట్రో ఎక్స్పాన్షన్ మీద ఫండ్స్ కావాలని కోరుతున్నారు సెంటర్ మీద. మరి ఈ న్యూ ఏజ్ సిటీస్ కింద ఫండ్స్ ఏదైతే మొబిలైజ్ చేస్తున్నారో ఆ ఫండ్స్ లోపల ఈ RRR కోసం లేకుంటే మెట్రో కోసం వాటా ఉంటుందని మేము అనుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టు గురించి కూడా తను మాట్లాడారు. కాకపోతే ఈ రోజుకి సంబంధించి పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇటు ఏపీకి సంబంధించి మనం ఏదైతే అమరావతి క్యాపిటల్ అనుకుంటున్నామో దానికి కావచ్చు, ఇటు విజయవాడ విశాఖపట్నం మెట్రోకి సంబంధించి కావచ్చు మాట్లాడతారని చెప్పేసి కాస్త అనుకున్నారు. బట్ ఎక్కడ కూడా మాట్లాడలేదు. అంటే నిరాశ అనేది కనిపించిందా? యా డెఫినెట్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ కొద్దిగా సర్ప్రైజింగ్ గా ఉన్నది. బీహార్ ఈజ్ వన్ కోయలేషన్ పార్ట్నర్, ఆంధ్ర ఈజ్ ఆల్సో అనదర్ కోయలేషన్ పార్ట్నర్. బీహార్కి ఇచ్చిన తర్వాత మరి ఆంధ్రకి ఎందుకు ఇవ్వలేదు? బట్ మేబీ ఈ ఇయర్ ఇవ్వలేదు, నెక్స్ట్ ఇయర్ దే మే గివ్ టు ఆంధ్ర. బట్ we have to wait and see how Andhra government will react to these budget proposals. ధరలు పెరగడంలో, తగ్గడంలో పెద్ద భాగం ఎక్సైజ్ డ్యూటీస్ ఆన్ డీజిల్ అండ్ పెట్రోల్ ఉంటుంది. అయితే ఇందులో సెంటర్ కూడా ఇంపోజ్ చేస్తుంది ఎక్సైజ్ డ్యూటీ, తెలంగాణ కూడా ఇంపోజ్ చేస్తుంది. ఇది యూనియన్ బడ్జెట్ కాబట్టి ఇమ్మీడియట్గా స్టేట్ మీద ఇంపాక్ట్ ఉండదు. కాకపోతే స్టేట్ బడ్జెట్ ఏదైతే పాస్ చేస్తారో, స్టేట్ లెవెల్లో ఏదైతే డ్యూటీస్ తక్కువ చేస్తారో దానివల్ల స్టేట్ లోపల ఇంపాక్ట్ ఉంటుందని చెప్పుకోగలుగుతాము. కానీ ఓవరాల్ గా స్టేట్ స్పెసిఫిక్ అని చెప్పుకోలేము. ఓవరాల్ గా ఈసారి అయితే ఫ్రెండ్లీ బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. దాదాపు మిడిల్ క్లాస్ వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేసిందని చెప్పేసి ఈసారి బడ్జెట్ అన్ని సంబంధించిన సెక్టార్స్ ని టచ్ చేసినట్టు కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ అనిల్తో కల్పన, విజిట్ న్యూస్, హైదరాబాద్. దేశంలో ఎవరి నోట చూసినా మహాకుంభమేళా గురించి చర్చ. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా జాతర యూపీ ప్రయాగ్రాజ్లో జరుగుతోంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు కోట్లలో భక్తులు ప్రయాగ్రాజ్కు వెళ్తున్నారు. ఇక తెలంగాణ నుంచి కూడా మహాకుంభమేళాకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు భక్తులు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్, టూర్ ప్యాకేజీలకు డిమాండ్ పెరిగింది. బస్సులు, రైల్వే, విమాన ప్రయాణ ఛార్జీలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. మహాకుంభమేళా తీర్థయాత్రకు వెళ్లే భక్తులకు ప్రైవేట్ ట్రావెల్స్, రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నారు. ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్ వద్ద గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 44 రోజుల పాటు మహాకుంభమేళా ఉత్సవాలు జరుగుతున్నాయి. సాగర మదనంలో 12 ఏళ్లు దేవుళ్లకు, రాక్షసులకు మధ్య యుద్ధం జరిగితే ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్లలో ఆ అమృతం పడ్డదని మత్స్య పురాణం చెబుతోంది. ఈ 4 ప్రదేశాల్లో సాధారణ కుంభమేళా 4 ఏళ్లకోసారి జరుగుతుంది. 12 ఏళ్లకోసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయ్యాక వచ్చే మహాకుంభమేళా ఏడాది ప్రయాగ్రాజ్లో జరుగుతోంది. ఈసారి 144 సంవత్సరాల తర్వాత వచ్చిన మహాకుంభ్ కావడంతో దేశ విదేశాల హిందువులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి దైవ దర్శనం చేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమానికి క్యూ కడుతున్నారు భక్తులు.
తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు వెళ్తున్నారు. ఇప్పటికే ఏపీ నుంచి ప్రయాగ్రాజ్కు బస్ సర్వీస్ ప్యాకేజీలను లాంచ్ చేశాయి ప్రైవేట్ ట్రావెల్స్. మహాకుంభమేళాకు తెలంగాణ నుంచి వెళ్లాలంటే రైలు, ప్రైవేట్ ట్రావెల్స్లలో వెళ్లాలి. ప్రతిరోజు హైదరాబాద్ నుంచి సొంత వాహనాలతో పాటు 25 నుంచి 30 ప్రైవేటు బస్సులలో యాత్రికులు ప్రయాగ్రాజ్కు వెళ్తున్నారు. 5 days నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఒక్కరికి 10,000 చొప్పున హైదరాబాద్ టు ప్రయాగ్రాజ్ ప్యాకేజ్ ఉందంటున్నారు ట్రావెల్స్ ఏజెంట్స్. సిటీ నుంచి గ్రూప్ గా వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉందంటున్నారు. హైదరాబాద్ నుండి రోజు 25 సర్వీసెస్ దాకా పోతున్నాయి. ఆంధ్ర నుండి మాత్రం ఒక 5-6 సర్వీసులు వస్తున్నాయి. ఇది దీంట్లో వచ్చేసరికి నాన్ ఏసీ సీటింగ్, స్లీపర్, ఏసీ స్లీపర్ అలా ఉన్నాయి. నాన్ ఏసీ సీటింగ్ వచ్చేసరికి 2,000 రూపాయల టికెట్, నాన్ ఏసీ స్లీపర్ 3,000, ఏసీ స్లీపర్ 4,000. రిటర్న్ టికెట్ మళ్ళీ తీసుకోవచ్చు. ఓన్లీ వెళ్ళే మాత్రమే కుంభమేళాకి. మీకు అక్కడ ప్యాకేజీలు అవి ఉన్నాయి. ప్యాకేజీలు అయితే డేస్ను బట్టి ఉంటాయి. మినిమం లీస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 5 days ప్యాకేజ్ ఉంటుంది. నియర్ అమౌంట్ వచ్చేసరికి 10,000 ఉంటుంది. నాన్ ఏసీ బస్సు స్లీపర్ ఉంటుంది. రెస్పాన్స్ అంటే ఏముంది, ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు టికెట్ బుకింగ్స్ అవి చేసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు 25 బస్సులు వెళ్తున్నాయి అంటే ఆటోమేటిక్గా రెస్పాన్స్ లేకుండా టికెట్ బస్సులు అయితే ఫుల్ అవ్వవు కదా. ఆ హోల్ బాక్స్ కావాలన్నా కూడా సేమ్ ఇదే ప్రైస్లో బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత 2 రోజులు పడుతుంది. మీకు అక్కడ నుండి ఒక 15-20 కిలోమీటర్లు బై వాక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి 2 days అయితే పడుతుంది. ఇక్కడ నుండి జర్నీ అవర్స్ వచ్చేసరికి లీస్ట్ అవర్స్ 26 hours పడుతుంది. మ్యాక్సిమం 32 hours పడుతుంది. ఇక రైల్వేకు కూడా ఫుల్ డిమాండ్ ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, చర్లపల్లి నుంచి బుకింగ్ చేసుకుంటున్నారు భక్తులు. ట్రైన్స్, ఫ్లైట్స్ ద్వారా వెళ్లేవారు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారని చెబుతున్నారు. ట్రైన్స్లలో 20,000 రూపాయల వరకు ప్యాకేజీలుంటే అదే ఫ్లైట్ జర్నీ విత్ అకామిడేషన్, లోకల్ ట్రాన్స్పోర్ట్, ఫుడ్తో కలిపి ఒక్కరికి 38,000 వరకు ఖర్చు అవుతుందంటున్నారు. ఫిబ్రవరిలో అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తయ్యాయని చెబుతున్నారు ట్రావెల్ ఏజెంట్. ఇంక్లూడింగ్ ట్రైన్ ప్యాకేజెస్ అందరికీ కలిపి 38,000 per person, ఇంక్లూడింగ్ ఫుడ్, అకామిడేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కలిపి నేను ఒక 35,000 ప్యాకేజ్ అనౌన్స్ చేశాను. బట్ ఆ ట్రైన్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయి. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఫ్లైట్స్ ఇస్తున్నానండి. ఐదర్ హైదరాబాద్ టు ప్రయాగ్రాజ్ ఆర్ హైదరాబాద్ టు పట్నా నుంచి మళ్ళీ మా వెహికల్స్ ఉంటాయండి. వాళ్ళు అయోధ్య తీసుకెళ్ళి అయోధ్య నుంచి కాశీ చూపించి, కాశీ నుంచి ఈ ప్రయాగ్రాజ్లో డిప్ అయ్యి మళ్ళీ రిటర్న్ రావడానికి కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నామండి. ఫుడ్ కూడా ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఎవరైతే తీసుకుంటున్నారో ప్యాకేజెస్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మా వంట వాళ్ళు అక్కడ వెళ్ళి ఉన్నారు. మాకు సబ్ వెండర్స్ ఉన్నారు అక్కడ. సో వాళ్ళు అక్కడ వండించి హోమ్లీ ఫుడ్ కూడా మేము ఇచ్చే ఏర్పాటు జరిగిందండి. ప్రయాగ్రాజ్కు వెళ్లే దారులన్నీ 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోతుంది. సొంత వాహనాల కంటే ట్రైన్స్, బస్సుల్లో వెళ్లాలని సూచిస్తున్నారు అధికారులు. ఫిబ్రవరి 3న వసంత పంచమి, 12న మాఘ పౌర్ణమి, 26న మహాశివరాత్రి రోజుల్లో పుణ్యస్నానాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు భక్తులు. మహాకుంభమేళాను దర్శించుకోవడానికి కోట్ల మంది భక్తులు వెళ్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్కు వెళ్లే వారికి ఇండియన్ రైల్వే 10,000 రైళ్లతో పాటు 3,000 అదనపు స్పెషల్ ట్రైన్స్ను నడుపుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారి కోసం 132 రైళ్లు ప్రయాగ్రాజ్కు నడుపుతున్నామని తెలిపారు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు. మహాకుంభమేళా క్షేత్రయాత్ర పేరుతో ప్యాకేజీలను తెచ్చింది ఐఆర్సీటీ. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో హరిత ఫేస్ టు ఫేస్. యూపీ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకి దేశవ్యాప్తంగా కూడా భక్తులంతా తరలి వెళ్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటు ఇండియన్ రైల్వేస్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక సర్వీసులను కూడా రన్ చేస్తోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనతో మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే శ్రీధర్ గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా ఈ మహాకుంభమేళా 144 ఏళ్ల తర్వాత వస్తుంది కాబట్టి చాలా మంది వెళ్తున్నారు. ముఖ్యంగా వీళ్ళకి సంబంధించి ఇండియన్ రైల్వే ఎట్లాంటి ఏర్పాట్లు చేసింది, ఎన్ని ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి? ఇండియన్ రైల్వేస్ మహాకుంభమేళాన్ని పురస్కరించుకొని 3,100 స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. రెగ్యులర్ అంటే ప్రయాగ్రాజ్ వైపు వెళ్ళే రెగ్యులర్ 10,000 ట్రైన్స్, ఈ 3,000 మొత్తం కలిపి 13,000 పైచీలకు స్పెషల్ ట్రైన్స్ని వేయడం జరిగింది. ఈ ట్రైన్స్తో పాటే ప్రయాగ్రాజ్ అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న స్టేషన్స్ విత్ ఇన్ ప్రయాగ్రాజ్ కూడా 9 స్టేషన్స్ ఉన్నాయి. ఆ స్టేషన్స్ అన్నిట్లో కూడా స్పెషల్ ఏర్పాట్లు చేసి వెయిటింగ్ హాల్స్, హెల్పింగ్ బూత్స్ అలా అన్ని రకాలుగా ఫెసిలిటేట్ చేయడానికి ప్రయత్నం చేసింది. దాంతోపాటు సౌత్ సెంట్రల్ రైల్వే 140కి పైగా స్పెషల్ ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే పైనుంచి వెళ్ళే మిగతా ట్రైన్స్ని కలిపితే దాదాపు 180 పైగా స్పెషల్ ట్రైన్స్ సౌత్ సెంట్రల్ నుంచే అరేంజ్ చేయడం జరిగింది. వీటితో పాటు మనకి అంటే ఇవన్నీ కూడా మనకి సికింద్రాబాద్, నాంపల్లి, చెర్లపల్లి, మౌలాలి, విజయవాడ, తిరుపతి,
అలా సౌత్ సెంట్రల్ రైల్వేలోని ఇంపార్టెంట్ అన్ని స్టేషన్స్ నుంచి కూడా ఈ ట్రైన్స్ని ప్రయాగ్రాజ్ చౌకీ, లక్నో చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకు కూడా వేయడం జరిగింది. వీటితో పాటే ఐఆర్సిటీసీ కూడా 2 స్పెషల్ భారత్ గౌరవ్ ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా మహా కుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర అని 2 స్పెషల్ ట్రైన్స్ని వేయడం జరిగింది. ఒకటి జనవరి 19న ఆల్రెడీ బయలుదేరింది. రెండవది వచ్చేసి ఫిబ్రవరి 14న ఈ స్పెషల్ ట్రైన్ అంటే ఫుల్ ప్యాకేజ్తో ఫుల్ కంప్లీట్ ట్రైన్ ప్రయాగరాజ్కి తీసుకెళ్తారు. దీంట్లో ఐఆర్సిటీసీ వాళ్ళు అంటే 8 రోజుల ఈ ప్రయాణంలో వారణాసి, అలాగే అయోధ్య, ప్రయాగ్రాజ్ ఈ 3 చోట్లకి భక్తులను తీసుకెళ్ళి అక్కడ అకామిడేషను, లోకల్ ట్రావెలు, అలాగే కుంభమేళాలు అంటే సపరేట్ వాళ్ళకి బాతింగ్ ఘాట్స్ ఉన్నాయి, అక్కడికి తీసుకెళ్ళి పుణ్యస్నానాలకి ఫెసిలిటేట్ చేయడము, అలాగే అకామిడేషన్కి సంబంధించి మహాపుణ్య కుంభగ్రామ్ అని అక్కడ టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్తో ఉన్నవి. సో ఇలా భక్తులకి, ప్రయాణికులకి అందుబాటులోకి అన్ని ఫెసిలిటీస్ తీసుకొచ్చే ప్రయత్నం సౌత్ సెంట్రల్ రైల్వే, ఐఆర్సిటీసీ మరి ఇండియన్ రైల్వేస్ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ముఖ్యంగా మనకు సికింద్రాబాద్ కావచ్చు, ప్రధాన స్టేషన్స్ నుంచి వెళ్తున్న ట్రైన్స్లో సీట్లు దొరకట్లేదు అంటున్నారు. అదనపు ట్రైన్స్లో కూడా ఇంకా ఇబ్బందులు పడుతున్నట్టు ప్రయాణికుల నుంచి తెలుస్తోంది. ముఖ్యంగా అదనపు ట్రైన్స్ ఏ డేట్స్లో ప్రారంభం కాబోతున్నాయి వితిన్ మన తెలుగు స్టేట్స్లో? పుణ్యస్నానాలు ఉండే రోజులు ఎక్కువ రష్ ఉంటుంది. ఈ మహాకుంభమేళ ఏదైతే ఉందో దాన్ని పురస్కరించుకొని సౌత్ సెంట్రల్ రైల్వే 8 జనవరి నుంచి స్పెషల్ ట్రైన్స్ని ప్రారంభించింది. ఇది 1 మార్చి వరకు కూడా అంటే కుంభమేళకు సంబంధించి స్పెషల్ ట్రైన్స్ రన్ అవుతుంటాయి. వీటికి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే కూడా భక్తులకి ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా ఒక ఇన్ఫర్మేషన్ బ్రోచర్ని కూడా ఇది మేము రెడీ చేశాము. ఇవన్నీ కూడా స్పెషల్ ట్రైన్స్, రెగ్యులర్ ట్రైన్స్ ఎవరైతే ప్రయాగ్రాజ్ వైపు వెళ్తుంటారో వారికి అంటే ట్రైన్లో అందజేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇది అంటే అన్ని లాంగ్వేజ్లో కూడా రెడీ చేసాం. దీంట్లో ట్రైన్స్కి సంబంధించే కాకుండా అక్కడ కుంభమేళకు సంబంధించిన ఇన్ఫర్మేషను, అట్లాగే ప్రయాగ్రాజ్లో ఒక 9 స్టేషన్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను, పుణ్యస్నానాలు జరిగే రోజులు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను, అలాగే అన్ని స్టేషన్కి అలాగే స్టేషన్లు ఉండే డిఫరెంట్ ఫెసిలిటీస్కి సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ని బ్రోచర్లో పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కూడా ట్రైన్లలో మేము రైల్వే తరఫున సప్లై చేస్తూ ఉన్నాము. ఓకే సార్. అండ్ ముఖ్యంగా ఇటు ప్రైవేట్ కావచ్చు, ఇటు సొంత వాహనాల నుంచి వెళ్ళే వాళ్ళకి ఆల్మోస్ట్ 10 to 15 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంది. కాబట్టి అదనపు ట్రైన్స్ మరిన్ని పెంచే అవకాశం ఉందా? అసలు ప్రయాణికుల నుంచి డిమాండ్ ఎట్లా వస్తుంది? డిమాండ్ విపరీతంగా ఉంది. ఆ డిమాండ్కి సంబంధించి రైల్వే మ్యాక్సిమం అంటే మీరు చూస్తే గమనించవచ్చు, దాదాపు ప్రయాగ్రాజ్కి సంబంధించి 13,000 ట్రైన్లు ఈ నెలన్నర పీరియడ్లో ప్లాన్ చేయడం జరిగింది. డిమాండ్ బాగా ఉంది. అంటే వెయిట్ లిస్ట్ టికెట్స్ కూడా వస్తున్నాయి. దాన్ని అనుసరించి రెగ్యులర్గా మేము అడిషనల్గా కూడా ట్రైన్స్ని వేయడం జరుగుతూ ఉంది. ఓకే సార్. ఇక భారత్ గౌరవ్ ట్రైన్ అన్నారు ఐఆర్సిటీసీ నుంచి, దాంట్లో ప్రైస్ కొంత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నారా? ఈ భారత్ గౌరవ్ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? డేట్స్ ఎలా ఉన్నాయి? అదే అంటే ఈ భారత్ గౌరవ్ ట్రైన్ అంటే స్పెషల్గా కుంభమేళకు సంబంధించి అనౌన్స్ చేయడం జరిగింది. జనవరి 19న మొదటి మహాకుంభ పుణ్యక్షేత్ర యాత్ర భారత్ గౌరవ్ ట్రైన్ ఇక్కడ నుంచి బయలుదేరింది సికింద్రాబాద్ నుంచి. రెండవది వచ్చేసి 15th ఫిబ్రవరికి బయలుదేరుతుంది. ఇది కంప్లీట్ ట్రైన్ కూడా కుంభమేళను పురస్కరించుకొని స్పెషల్ ప్యాకేజ్గా ఇవ్వడం జరిగింది. ఏఆర్సిటీసీ కంప్లీట్ వాళ్ళ స్టాఫ్, మేనేజర్స్ ట్రైన్తో పాటు అకామిడేట్ చేసి అన్ని సదుపాయాలు సమకూర్చించి ఏమాత్రం ఇబ్బంది లేకుండా భక్తులకు వారి పుణ్యక్షేత్రాలు తిరిగి మళ్ళీ ఇంటికి చేరుకునేందుకు ఫెసిలిటేట్ చేస్తూ ఉంటారు. మొత్తంగా అయితే ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకి అయితే తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వెళ్తున్నారు. ఇది మహాకుంభమేళా ట్రైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, విస్క్ న్యూస్, హైదరాబాద్. విజయవాడలో జోసాలవకాశ షోరూమ్ను పునః ప్రారంభించారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నభా నటేష్ పాల్గొన్నారు. ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టామని తెలిపారు జోసాలవకాశ ప్రతినిధులు. బంగారు ఆభరణాలు తరుగు ఛార్జీల మీద 50% తగ్గింపుతో అందిస్తున్నామన్నారు. వజ్రాల ఆభరణాలపై ప్రతి క్యారెట్ మీద 15,000 రూపాయలు తగ్గిస్తున్నామన్నారు. తమ షోరూంలో సాంప్రదాయ, ఆధునిక డిజైన్లతో ఆభరణాలున్నాయన్నారు జోసాలవకాశ చైర్మన్.
Radhika store, which are very, very happy. 60 stores all across the country and 12 years జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే 50% ఆఫ్ all the charges. Yeah. And beautiful collection. I'm also wearing beautiful set. చాలా ఉంది అన్ని collections. So please come and shop for all your occasions along with your family, friends and దీనివల్ల స్పెషల్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయంటే వేస్టేజ్లో 50% డిస్కౌంట్. అది కన్జ్యూమర్కి చాలా బెనిఫిట్ అవకాశం. దాంతో డైమండ్స్ టెన్నిస్ కూడా లేటెస్ట్ చాలా పేరుని కలిగిన సంస్థ. క్వాలిటీలో కూడా ఒక నమ్మకం కన్జ్యూమర్లో. విజయవాడ నగరంలో ఇలాంటి సంస్థలు ఇంకా అనేక వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. విజయవాడ నగరం ఇప్పుడు అమరావతి పరుగులు పెడుతున్న అమరావతి గేట్ విజయవాడ నుంచి ప్రతి ఒక్కరు విజయవాడలో కాలు పెట్టి అమరావతి పెడతారు. రైట్ మీద వచ్చినా ఇప్పుడు ట్రైన్ మీద వచ్చినా ఇది అత్యంత సమీపంగా ఈ కృష్ణాదేవి మీద వస్తున్న ఫ్లైఓవర్స్ కానీ అనేకమైన బ్రిడ్జెస్ అందువల్ల విజయవాడ నగరంలో ఈ సంస్థలు ఉన్న సంస్థలు కూడా మంచి. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి విద్యుత్ పీక్ డిమాండ్ 17,000 మెగావాట్లకు చేరే అవకాశం ఉందన్నారు విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా. దక్షిణ డిస్కంలో 10,000 మెగావాట్లకు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ నగరం 5,000 మెగావాట్లకు చేరే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. డిమాండ్ ఎంత పెరిగినా దానికి తగ్గట్టుగా సరఫరా అందించేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయంలో విద్యుత్ సంస్థలు చేపట్టిన ఏర్పాట్లపై ఎలక్ట్రిసిటీ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూకీతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా. రానున్న వేసవి కాలంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ వినియోగం భారీగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు అధికారులు. రాష్ట్రంలో గత ఏడాది జనవరిలో పీక్ డిమాండ్ 13,810 మెగావాట్లు కాగా ఈ సంవత్సరం జనవరి 31న రికార్డు స్థాయిలో 15,205 మెగావాట్లుగా నమోదైందన్నారు అధికారులు. సీనియర్ ఇంజనీర్లను ప్రతి జిల్లాకు నోడల్ అధికారులను నియమించడంతో పాటు విద్యుత్ కంట్రోల్ రూమ్ 1912ను బలోపేతం చేశామన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి మరింత అప్రమత్తంగా ఉంటూ సరఫరా విషయంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా. వికారాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. నారాయణపూర్, వికారాబాద్లో 2 సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. వికారాబాద్లో 3 కోట్లతో కొత్తగా నిర్మించిన టీజీఎస్పీడీసీఎల్ సంస్థ ఏసీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఆర్డీఓ వాసుచంద్ర, ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వికారాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో ఫుట్పాత్లపై నిర్మించిన అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాలతో మైలార్దేవపల్లి డివిజన్ దుర్గానగర్లోని రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించారు జీహెచ్ఎంసీ సిబ్బంది. పోలీసు బందోబస్తు మధ్య సుమారు 4 కిలోమీటర్ల వరకు 120 డబ్బాలను తొలగించారు. రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీ, పాదాచారులకు ఇబ్బందులు కలగడంతో అక్రమ నిర్మాణాలను తొలగించామన్నారు డిప్యూటీ కమిషనర్ రవికుమార్. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ షాపులు నిర్వహిస్తే భారీ జరిమానాతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. రాజేంద్రనగర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని దుర్గానగర్ నుంచి మనకు బండ్లగూడ బార్డరు, అక్కడి నుంచి ఫలక్నామా బార్డర్లో ఉన్నటువంటి ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్లు ఏవైతే జరిగినాయో వాటన్నిటి కూడా షెడ్స్ తోటి కవర్ చేసి పెట్టేసి
పాదచారులకు కానీ తర్వాత పక్కనున్న వాహనదారులకు ఇబ్బంది కలిగే విధంగా షెడ్స్ వేసేసుకొని వాళ్ళు వ్యాపార నిమిత్తం చెప్తా వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. ఇలాంటివి మేము గతంలో ఎన్నోసార్లు హెచ్చరిక చేయడం జరిగింది, మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇది ఒక నిరంతరం ప్రక్రియలలో మేము ముందే కూడా హెచ్చరించడం జరిగింది 6 నెలల నుంచి కూడా. అయినా వాళ్ళలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఈ రోజు ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ అనేది తీసి పెట్టడం జరుగుతుంది. ఇది ఇప్పుడు దుర్గానగర్ నుంచి చేస్తా ఉన్నాం. అలాగే అన్ని మెయిన్ రోడ్ల మీద కూడా ఉన్నటువంటి మాకు ఇంకా ట్రాఫిక్ ఏసీపీ గారి నుంచి కూడా రిక్వెషన్స్ వచ్చినాయి. వారితోటి కోఆపరేషన్ తోటి ఈ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా తొలగించుకొని చేసి పెట్టాలి. ఈవెన్ వాళ్ళ షాప్ల ముంగట ఉన్నటువంటి కొన్ని ప్లేస్లు వేరే కిరాయి ఫ్రూట్ షాప్లకు వేరే వాటికి ఇచ్చేసేసి వాళ్ళ నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారనేది ఫిర్యాదులు కూడా కొన్ని అందినాయి. ఇది వ్యాపారం గవర్నమెంట్ వారికి అంటే ప్రజలకు మోటరేబుల్ ప్రజలకు అందరూ కూడా సాఫీగా సాగేందుకు చేస్తున్నటువంటి ఎక్కడెక్కడైతే రోడ్డు వైడనింగ్ చేస్తున్నామో మళ్ళీ ఈ విధంగా ఎంకరేజ్మెంట్ చేసేసుకొని వాళ్ళు డబ్బులు తీసుకొని మళ్ళీ ఎంకరేజ్మెంట్ షెడ్లు వేసేసి దాన్ని చేస్తా ఉన్నారు. ఇలాంటి చేయొద్దని పలుమార్లు హెచ్చరించినాం. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.